నమ్మకమైన దేవుని ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేటి ఈ పాఠంలో మొదటి సమూయేలు గ్రంథము 25 నుండి 28 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము అధ్యాయము 25లో ప్రారంభంలోనే సమూయేలు మరణించాడు. అతని మరణ విషయంలో ఇశ్రాయేల్లోని వారందరూ అతనికి సంతాపం తెలిపారు. నాబాలు అనే కాలేబీయునికి ఎంతో ఆస్తి ఉంది. అతడు అందమైన తెలివైన భార్యను వివాహం చేసుకున్నాడు. నాబాలు బహు ఐశ్వర్యవంతుడు. అతనికి అనేక గొర్రెలు ఉన్నాయి. అతడు భ్రష్టుడు, ద్వేషపూరితుడు. తన మనుషులు నాబాలు గొర్రెల కాపర్లతో అనుకూలంగా వ్యవహరించారని, కనుక తమకు వారికి ఆహారం అందించడంలో సహాయం చేయమని దావీదు తన మనుషులను అతని వద్దకు పంపాడు. నాబాలు తిరస్కరించాడు. 10 రోజుల తర్వాత నాబాలు చనిపోయాడు. 26, 27 అధ్యాయాలలో దావీదు తన వ్యతిరేకతను ఎలా ఎదుర్కొన్నాడో వివరిస్తుంది. దావీదు అతని మనుషులు గాతు రాజైన ఆకీషు వద్దకు వెళ్ళారు. 28వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి తమ సైన్యాన్ని సమకూర్చుకున్నారు. తన మనుషులందరూ తన సైన్యంలో చేరాలని ఆకీషు దావీదుతో చెప్పాడు. ఇక సందేశాన్ని వింటూ వివరాలను నేటి పాఠంలో తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం మొదటి సమూయేలు 25వ అధ్యాయం నుండి. సావధానంగా వినండి. సమూయేలు మృతి చెందాడు. అతని కోసం ఇశ్రాయేలు ప్రజలందరూ సంతాపం వెలిబుచ్చారు. దావీదు అబీగయీలును వివాహమాడాడు. ఆమె యొక్క మొదటి భర్త నాబాలు చనిపోయాడు. అహీనోయము అనే స్త్రీని కూడా దావీదు పెళ్లాడాడు. సమూయేలు చనిపోగా అతన్ని రామాలో సమాధి చేశారు. దావీదు లేచి పారాను అరణ్యానికి వెళ్ళిపోయాడు. ప్రవక్తల పరిచర్యను వ్యవస్థీకరించినవాడు సమూయేలు. ఇతడు సౌలును సంస్కరించడానికి ఎంతో ప్రయత్నించాడు. సమూయేలు దావీదుకు అండగా నిలిచిన సహాయకుడు. దావీదు దేవుని హృదయానుసారి అయిన మనిషి. దావీదు స్వభావము, అతని సితారాలో ఎన్ని తంత్రులు ఉన్నాయో అన్ని విభిన్న లక్షణాలను చూపుతుంది. దావీదు తన బాల్యం నుండి గొర్రెల కాపరి. సమూయేలు దావీదును రాజుగా ప్రతిష్ఠించాడు. దావీదు గొల్యాతును చంపిన వీరుడు. 23వ కీర్తన సాహిత్య కళాఖండిక రాసింది దావీదే. దావీదు రాకుమార్తె అయిన మీకాలును పెళ్లాడాడు. దావీదు కుమారుడు తన తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. దావీదు పారిపోయాడు. సొలొమోను రాజయ్యాడు. ఈ అధ్యాయంలో దావీదు అబీగయీలు వృత్తాంతం ఉన్నది. కర్మెలులోని మాయోనులో ఒక ధనికుడున్నాడు. అతని పేరు నాబాలు. అతని భార్య అబీగయీలు. నాబాలు మోటు మనిషి, దుర్మార్గుడు, కాలేబు సంతతివాడు. అబీగయీలు ఈ మూర్ఖుడితో సంసారం చేసిందంటే ఆమె సహనం ఎంత గొప్పదో చూడండి. దావీదు నాబాలు ఆస్తిని దొంగల బారి నుండి కాపాడుతూ వచ్చాడు. దావీదు నాబాలు సాయం కోరాడు, కాని నాబాలు నిరాకరించాడు. దావీదు నాబాలుపై యుద్ధానికి సమకట్టాడు. 21వ వచనం, దావీదు నాబాలు ఆస్తిని బలగాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడు. ఈ అపాయాన్ని పసికట్టి అబీగయీలు దావీదు దగ్గరికి రాయబారం వచ్చింది. క్షమించమని ప్రాధేయపడి అడిగింది. దావీదుకు శుభాకాంక్షలు తెలియచేసింది. నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా వద్దనున్న జీవపు మూటలో దాచబడి ఉంది అన్నది. 29వ వచనం, ఒకడు ఒడిశెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణాన్ని విసిరివేస్తాడు అంటూ దావీదుకు ఇష్టమైన ఒడిశెల దృష్టాంతాన్ని వాడి మాట్లాడుతోంది. శ్రోతలు వింటున్నారా? అబీగయీలు ఎదురు వచ్చి ఉండకపోతే దావీదు నాబాలును అతని ఆస్తిని నాశనం చేసి ఉండేవాడే. అబీగయీలు జోక్యం కలిగించుకోబట్టి పెద్ద గండం తప్పింది. నాబాలు చనిపోగా దావీదు ఆ తరువాత అబీగయీలును పెళ్లాడాడు.
మళ్ళీ దావీదు అహీనోయము అనే స్త్రీని పెళ్లాడాడు. సౌలు తన కుమార్తె అయిన మీకాలును పల్తీయేలు అనే మరొకనికిచ్చి పునర్వివాహం చేశాడు. ప్రియశ్రోతలు, దావీదు అబిగయీలు వివాహంలో మనకు ఆధ్యాత్మిక పాఠం ఒకటి లభిస్తోంది. భర్తగల స్త్రీ భర్త బతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు. కాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందుతుంది. భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందింది గనుక వేరొకరిని వివాహము చేసుకున్నప్పటికీ ఆమె వ్యభిచారిణి కాదు. మనము దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే వేరొకని చేరడానికి మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులయ్యారు. శ్రోతలు గమనించండి, అబీగయీలు విశ్వాసికి సంకేతం. దావీదు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. పాపం విషయమై మృతులమైన మనము యేసుక్రీస్తును చేరి ఉన్నాము. మునుపు పాపమునకు దాసులమై ఉన్నాము. ఇప్పుడు దాని నుండి విడుదల పొంది యేసుక్రీస్తును చేరి ఉన్నాము. ప్రియ సోదరుడా, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ ఆధ్యాత్మిక భర్తగా కర్తగా ఎరుగుదువా? అబీగయీలు ధన్యురాలు. నాబాలు నుండి విడుదల పొంది దావీదుకు భార్య అయింది. శ్రోతలు రండి, మనమిప్పుడు 1 సమూయేలు 26 అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. రెండోసారి దావీదు సౌలు ప్రాణాలను రక్షిస్తున్నాడు. దావీదు హకీలా మన్యములో దాగి ఉన్నట్లు సౌలుకు కబురందింది. సౌలు మళ్ళీ దావీదు కోసం వెతకసాగాడు. దావీదు సౌలుకు చిక్కటం లేదు. దావీదు అనుచరులు ఎంతో నమ్మకమైన వారు, విశ్వాసులు. సౌలు తన సైనికులను నమ్మడు. అతడు ఒట్టి అనుమానం మనిషి. దావీదు హకీలా మన్యములో తోవ ప్రక్కనే దిగి ఉన్నాడు. సౌలు దండు దిగిన స్థలాన్ని దావీదు పసికట్టాడు. అక్కడ సౌలు, అబ్నేరు పరుండి ఉన్నారు. దావీదుతో అబీషై ఉన్నాడు. ఈ అబీషై యోవాబు సోదరుడే. సౌలు చుట్టూరా సైనికులు పండుకొని ఉన్నారు. ఈటె సౌలు తలగడ దగ్గర నేల మీద నాటి ఉన్నది. దావీదు, అబీషై కలిసి సౌలు గుడారంలో ప్రవేశించారు. అబీషై అన్నాడు, దావీదు, శత్రువు మన చేతికి చిక్కాడు. అదే ఈటెతో సౌలును భూమికి నాటేస్తాను. దావీదన్నాడు, యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తిని చంపితే అపరాధులమవుతాము. అలా చేయకూడదు. దావీదంటున్నాడు, సౌలు సంగతి దేవుడే చూచుకుంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనంలోని సూత్రం దావీదుకు తెలుసు. పగ తీర్చటము నా పని, నేనే ప్రతిఫలమిస్తాను. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. సౌలు దేవుని చేతిలో పడాలి, అదే దావీదు కోరేది. దావీదు, అబీషై ఇద్దరూ కలిసి సౌలు తలగడ దగ్గరే ఉన్న ఈటెను, నీళ్ల బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయారు. దేవుడే ఆ సమయంలో వారికి గాఢ నిద్ర కలుగచేశాడు. ఎవడూ నిద్ర మేల్కొనలేదు. దావీదు అవతలికి పోయి దూరముగా ఉన్న కొండ మీద నిలిచి సైనికులు, అబ్నేరు వినేటట్లు కేక వేసి మరీ అన్నాడు, అబ్నేరు, మాట్లాడు. రాజును నిద్రలేపే నీవు ఎవడివి? నేను దావీదును. అబ్నేరు, నీవు శిక్షకు పాత్రుడవు. నీ రాజును నీవు కాపాడలేకపోయావు. నీ రాజు ఈటె ఎక్కడున్నదో చూడు. తలగడ వద్దనున్న నీళ్లబుడ్డి ఏది, ఎక్కడున్నది? సౌలు దావీదు స్వరం గుర్తించాడు. దావీదన్నాడు, పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్లు నన్నెందుకిలా తరుముతున్నావు? శ్రోతలు చూచారా? దావీదు శత్రువును ప్రేమించాడు. 21వ వచనం, సౌలన్నాడు, దావీదా, నాయనా, తిరిగిరా. నేను వెర్రివాడినై ఇలా ప్రవర్తించాను. దావీదన్నాడు, రాజా, ఇదిగో నీ ఈటె, నీ నీళ్లబుడ్డి. ఎవరినైనా పంపి వీటిని తీసుకువెళ్ళు. ఆ తరువాత దావీదు, సౌలు ఎవరి తోవన వారు వెళ్ళిపోయారు. సౌలు దావీదును వెతకటం మానేశాడు. గాని అతని పశ్చాత్తాపం తాత్కాలికం.
దావీదు ఇంకా తిరిగినవాడు తిరిగినట్లే ఉన్నాడు. ఇప్పుడు మనం 27వ అధ్యాయంలోకి వస్తున్నాము. అతని విశ్వాసం బలహీనమైపోతోంది. సంక్లిష్ట పరిస్థితిలో ఎంతో కుంగిపోయాడు. విశ్వాసులందరికీ ఎప్పుడో ఒకప్పుడు నిరాశ నిస్పృహలు కలగడం పరిపాటి. నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా, మరణాంధకారపు లోయలో సంచరించవలసి వచ్చినా భయపడనక్కర్లేదు. దావీదు తన వద్ద ఉన్న 600 మందితో ప్రయాణమై ఆకీషు వద్దకు వచ్చాడు. దావీదు గాతులో ఆకీషు వద్దకు చేరాడు. దావీదు అతని అనుచరులు, వారి కుటుంబాలు అక్కడే ఉన్నారు. ఆకీషు సిక్లగు అనే ప్రదేశాన్ని దావీదుకిచ్చాడు. ఫిలిష్తియాలో దావీదు 1 సంవత్సరము 4 నెలలున్నాడు. ఫిలిష్తీ దేశంలో దావీదు అతి జాగ్రత్తగా సంచరించాడు. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించునా. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించునా. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. దేవుని బాటలో నడచిన వేళ నీతిని పొంది వెలుగొందితివి. దేవుని బాటలో నడచిన వేళ నీతిని పొంది వెలుగొందితివి. శోధన బాధలో జయమొందితివి. ధన్యుడవైతివిగా ధరలో ప్రభు కొరకై. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించునా. ఆత్మీయ చీకటి కలుగక ముందే శాపపు మార్గము పొందక ముందే ఆత్మీయ చీకటి కలుగక ముందే శాపపు మార్గము పొందక ముందే అంతిమ తీర్పుకు చేరక ముందే పరమ నివాసముకై పరితాపమునందుమా. మొదటి ప్రేమను విరచిన నీవు నీ స్థితి గ్రహించుమా. రక్షకుడే సోడు కనికర హృదయుడు పాపము క్షమించును. రక్షకుడే సోడు కనికర. యూదావారు దావీదును అసహ్యించుకుంటున్నారు గనుక ఇతని వల్ల తనకు ప్రమాదం లేదని ఆకీషు రాజు దావీదును ఉండనిచ్చాడు. ఆకీషు మోసపోయాడు.
దావీదు తనకు లోబడతాడని ఆకీషు అనుకున్నాడు. దావీదు అల్ప విశ్వాసం చేత ఫిలిష్తీయుల మధ్యకు వచ్చాడు. ఈ అధ్యాయం దావీదు జీవితంలో చీకటి పుట. తన ప్రాణం కాపాడుకోవడానికి తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు నైతికంగా ఎంతో దిగజారిపోయాడు. మనం వాడే విధానాలు, మన ఉద్దేశ్యాలు పవిత్రంగా ఉండాలి. మంచిని సాధించడానికి చెడు పద్ధతులు వాడకూడదు. తాను దేవుని మనిషి అయి ఉండి ఇలాంటి చౌకబారు పద్ధతులు వాడవచ్చునా? దావీదు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దావీదు సిక్లగులో ఉంటూ చుట్టుప్రక్కల జాతులపై యుద్ధాలు చేశాడు. తాను ఫిలిష్తీయులకు మిత్రుడైనట్లుగా నటిస్తున్నాడు. దావీదు ఆలోచనలు దేవుని ఆలోచనలు కావు. అన్యులతో చేతులు కలపడం ఎంతో అపాయకరం. దేవుని సంఘం లోకంతో రాజీ పడితే ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోవలసి వస్తుంది. దావీదే స్వయంగా చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. లోకంలో మనమున్నాము కానీ లోక సంబంధులము కాము. అన్యుల మధ్య దేవుని నామము దూషించబడేటట్లు ప్రవర్తించకూడదు. ఫిలిష్తీయుల అభిమానం కోసం దావీదు ప్రాకులాడడం సిగ్గుచేటు. దావీదు ఆత్మవంచన చేసుకుంటున్నాడు. లోకమర్యాదను అనుసరించకూడదు. దావీదు ఫిలిష్తీయాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ద్విమనస్కత అరిష్టానికి మూలం. విపరీతమైన ఒత్తిడి చేత శోధనకు లొంగాడు. అన్ని పరీక్షల్లో గెలిచాడు, కానీ గాతులో అగాధంలో పడిపోయాడు. నోవహు, మోషే, హిజ్కియా మొదలైన వారు ఏదో ఒక పరిస్థితిలో అట్టిట్టయి శోధనకు లొంగిన సందర్భాలను గమనించండి. పేతురుకు ప్రభు అంటే ఎంతో భక్తి, ప్రేమ, కాని భయం చేత పిరికివాడైపోయి అన్యులకు అబద్ధం చెప్పాడు. ఫిలిష్తీయకు వచ్చాక దావీదు విశ్వాసం వెనకముఖం పట్టింది. ఇక్కడ దావీదు పరిస్థితి దయనీయమై ఉంది. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిలో యోనాతాను తనను ఆదరించాడు, ప్రోత్సాహపరిచాడు. శ్రోతలు రండి, ఇప్పుడు 1 సమూయేలు 28వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ అధ్యాయంలో సౌలు ఒక మంత్రకత్తెను సంప్రదిస్తున్నాడు. ఆమె ఎందోరు అనే చోట నివసిస్తుంది. ఈ మంత్రకత్తె చనిపోయిన సమూయేలుకు సౌలుకు మధ్య భేటీ ఏర్పాటు చేసింది. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధానికి తలపడ్డారు. దావీదును తనతో రమ్మన్నాడు ఆకీషు. దావీదు ద్వంద్వార్థంగా మాట్లాడుతున్నాడు. తానేమి చెయ్యబోయేది దావీదు స్పష్టంగా చెప్పటం లేదు. సౌలు కర్ణపిశాచి గల వారిని, చిల్లంగి వారిని దేశములో నుండి వెళ్ళగొట్టాడు. ఇంతకు కర్ణపిశాచి సంగతేమిటి? మాంత్రికుడు కర్ణపిశాచిని ఒక సీసాలో బంధిస్తాడు. అందులో నుంచి కర్ణపిశాచి మాట్లాడుతుంది. మంత్రవాదులంటారు, కర్ణపిశాచి ద్వారా మేము అతీత జ్ఞానాన్ని వెల్లడి చేస్తాము. శత్రు సైన్యాన్ని చూచి సౌలు కంగారెత్తిపోయాడు. సౌలు కర్ణపిశాచిని సంప్రదించడానికి ఎందోరుకు వచ్చాడు. ఎందోరు స్త్రీది సగం మోసం, సగం భూత ప్రేత పిశాచాల ప్రయోగం. సౌలు దేవునితో మాట్లాడాలని చూచాడు గాని దేవుడు పలకటం లేదు. శ్రోతలు గ్రహించండి, మంత్రతంత్రాలను బైబిలు నిషేధిస్తుంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుండి 14వ వచనం వరకు ఇశ్రాయేలీయులు చేయకూడని తాంత్రిక విధానాలు పేర్కొనబడ్డాయి. ఇవి హేయకృత్యాలు. పిల్లలను అగ్నిగుండం దాటించడం, శకునాలు చెప్పడం, మంత్రతంత్రాలు, ఇంద్ర మహేంద్రజాలాలు, కర్ణపిశాచి మొదలైనవి మీ మధ్య ఉండకూడదు. వాటిని అభ్యసించే అన్యజనులను వెళ్ళగొడుతున్నాను. ఈ రోజున కూడా సోదె చెప్పేవారు, చెప్పించుకునేవారు ఉన్నారు. నక్షత్ర ఫలాలు చెప్పేవారు ఉన్నారు. మానవ వ్యక్తిత్వం మరణానంతరం ఉంటుందా అంటే ఉంటుంది. ఈ మార్మిక వ్యాసంగాలలో ఆరితేరిన వారు కొందరు బయలుదేరారు. అయితే దేవుని బిడ్డలకు వీటితో నిమిత్తం లేదు.
భవిష్యత్తు నెరిగిన దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే భవిష్యత్తును గురించిన ఆందోళన నీకెందుకు? జాతక చక్రాలు మొదలైన వాటితో పనిలేదు. దేవుని వాక్యానికి భిన్నమైన అదృష్ట శాస్త్రాన్ని సంప్రదించాల్సిన అవసరం మనకు లేదు. తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలును ఈ విషయంలో దేవుడు ఖండితంగా శాసించాడు. కడవరి దినాలలో మూఢనమ్మకాలే శాస్త్రాలై ప్రచారంలోకి వస్తాయని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనం వరకు, ధనవంతుణ్ణి లాజరును చూడండి. ధనవంతుడు నరకము నుండి వెలుపలికి రావడం అసాధ్యం. తిరిగి సజీవుల మధ్యకు మృతులు రావడం జరగదు. పౌలు 3వ ఆకాశానికి ఎత్తబడ్డాడు. అతడు ఏమేమి చూచాడో చెప్పలేకపోయాడు. మౌనంగా ఉండిపోయాడు. అంత్యక్రీస్తును గురించి పౌలు 2 కొరింథీ 12వ అధ్యాయం 2 నుండి 4వ వచనం వరకు చెప్పాడు. అలాగే 2 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలన్నాడు, నశించే వారిలో సైతాను కనపరిచే బలం దుర్నీతిని పుట్టించే సమస్త మోసము. 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం, మోసపరిచే ఆత్మలు, దయ్యాల బోధ వల్ల కొందరు విశ్వాస భ్రష్టులవుతారు. సైతాను పూజలు విరివిగా జరిగే రోజులివి. 1 సమూయేలు 28వ అధ్యాయం 8 నుండి 13వ వచనం వరకు ఈ వృత్తాంతం రాసి ఉంది. సౌలు రాత్రివేళ ఆ స్త్రీని అడిగాడు, కర్ణపిశాచి సాయంతో నాకు శకునం చెప్పు, నాతో మాట్లాడడానికి నేను నీకు చెప్పే వ్యక్తిని రప్పించు. మొదట ఆ స్త్రీ ఒప్పుకోలేదు. మంత్రతంత్రాలు నిషిద్ధం అనే శాసనముంది గదా, నీకు శిక్ష రాదులే అని సౌలు ప్రమాణం చేశాడు. సమూయేలును రప్పించు అని అడిగాడు సౌలు. దేవతలలో ఒకడు పైకి వస్తున్నాడు. సహజాతీతమైన వ్యక్తులను ఆమె చూస్తున్నది. దుప్పటి కప్పుకున్న ముసలివాణ్ణి ఆమె చూచింది. అతడు సమూయేలే అని చెప్పి సౌలు నమస్కారం చేశాడు. సౌలు అసలు సమూయేలును చూడలేదు. మంత్రకత్తె అంతకు ముందెన్నడూ సమూయేలును చూచి ఉండలేదు. అతడు సమూయేలు అయి ఉండవచ్చు అని వారు నిర్ధారణ చేసుకున్నారు. సైతానే సమూయేలులాగా మాట్లాడుతున్నాడు. సౌలు అన్నాడు, నేను ప్రమాదంలో ఉన్నాను, నేనేమి చెయ్యాలి? సమూయేలు అన్నాడు, యెహోవా నీకు పగవాడయ్యాడు, నన్నడిగి ఏమి ప్రయోజనం? ఆయన మాట వెనక ఇంతకు కొని తెచ్చుకున్నావు. రేపు నీవు నీ కుమారులు నాతో ఉంటారు. శ్రోతలు వింటున్నారా? అదృశ్యమైన ఆత్మ ప్రపంచం నుండి సౌలుకు సహాయపడే ఒక్క మాట రాలేదు. యోబు స్నేహితునికి కూడా ఇలాంటి శకునాలు కలిగాయి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 12 నుండి 17వ వచనం వరకు, అతని శకున దర్శనానికి అతని ఎముకలు కదిలాయిట, శరీర రోమాలు పులకించాయి. తీరా అతడు చెప్పింది ఉపయోగకరమైంది ఏదీ లేదు. దేవుని చేత విసర్జించబడిన సౌలుకు పరలోక దర్శనం కలగదు. అది నరక దర్శనం. మంత్రకత్తె మోసకత్తె. ఆమెకు అతీత శక్తులు ఉన్నాయా అంటే ఉన్నాయి, కాని అందులో దేవుని ప్రమేయం లేదు. ప్రేతాత్మలతో సంభాషించడం దేవుని నడుపుదల కానే కాదు. ఇది సైతానీయ వ్యాసంగం. ఎందోరు మంత్రకత్తె సమూయేలును పిలవడం అసాధ్యం. దురాత్మ సమూయేలు రూపంలో కనపడింది. దేవుడు సౌలుతో గాని సౌలు దేవునితో గాని మాట్లాడడం జరగలేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు, మరణము యొక్క తాళపు చెవులు యేసు చేతిలో ఉన్నాయి. ఆయనే మృతులలో నుంచి లేచి వచ్చిన మృత్యుంజయుడు. మృతులలో నుండి లేచిన యేసు స్వరం వినండి. పరలోక సమాచారం వినాలని ఉందా? యేసు వద్దకు రండి. సరే, ఇక్కడ సౌలు అలాగే నేల మీద అడ్డంగా పడ్డాడు. అన్నపానములు లేక బలహీనుడయ్యాడు. ఆ స్త్రీ, అక్కడ ఉన్నవారు బలవంతం చేసి అతని చేత ఆహారం తినిపించారు.
ఆ రాత్రి సౌలు వెళ్ళిపోయాడు. ఈ సౌలు మూఢనమ్మకాల పుట్ట. సైతాను చేతిలో పడ్డాడు. అతని జీవితం విషాదాంతం. సౌలులో అపరాధ భావన గూడు కట్టుకొని ఉంది. అదృశ్య లోక విషయాలలోకి తొంగి చూడకండి. సౌలు చివరి ఘడియల్లో దేవుని చేతిలో పడి ఉంటే ఎంత బాగుండేది. దేవుడు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నిర్వహించని వారికి దేవుడు కొత్త బాధ్యతలివ్వడు. సోదరీ సోదరుడా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. నాబాలు అనే మొరటువాడు ఏ సంతతికి చెందినవాడు? నాబాలు అనే మొరటువాడు ఏ సంతతికి చెందినవాడు? 1 కాలేబు, 2 యెహోషువ, 3 ఎఫ్రాయిము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము మొదటి సమూయేలు గ్రంథము 25 నుండి 28 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. అందులో నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం. సమూయేలు మరణ విషయంలో ఇశ్రాయేల్లోని వారందరూ అతనికి సంతాపాన్ని తెలిపారు. నాబాలు అనే మొరటు వాణిని గూర్చి, అతని అందమైన తెలివైన భార్య అయిన అబిగైల్ను గూర్చి జరిగిన వృత్తాంతాన్ని గూర్చి తెలుసుకున్నాం. అదేవిధంగా దావీదు వ్యతిరేకతను ఎలా ఎదుర్కొన్నాడో కూడా గమనించాం. దావీదు అతని మనుషులు గాతు రాజైన ఆకీషు యుద్ధకు వెళ్ళారు. వారందరూ గాతు దేశంలో ఆకీషు రాజుతో స్థిరపడ్డారు. ఆకీషు దావీదును జీవితాంతం వరకు అన్నట్టు తన అంగరక్షకునిగా చేసుకున్నాడు. ఆ తర్వాత సమూయేలు మరణించాడు. సౌలు కర్ణ పిశాచం గల వారిని, చిల్లంగి వారిని దేశం నుండి బహిష్కరించాడు. అప్పుడు అతడు ఒక మంత్రగత్తెను కనుగొనుమని తన పనివారికి చెప్పాడు. ఎంతో విషాదకరంగా దేవునికి దూరమైన స్థితిలో సౌలు తనను తాను కనుగొన్నాడు. అమాలేకీలను హతమార్చినందుకు దేవుడు తన స్వరం వినిపించడం లేదని అతనికి చెప్పాడు. ఒకవైపు దావీదు సంక్లిష్ట పరిస్థితుల వల్ల ఎంతో కృంగిపోయాడు. ప్రియులారా, ఇది గమనించాలి. విశ్వాసులందరికీ ఎప్పుడో ఒకప్పుడు నిరాశ నిస్పృహలు కలగడం పరిపాటి. అయితే వాటికి భయపడనక్కర్లేదు. ఇక సౌలు విషయానికి వస్తే, అతడు కర్ణపిశాచము, చిల్లంగితనముతో నిండిన స్త్రీని ఆశ్రయించడాన్ని చూశాం. మంత్రతంత్రాలను బైబిల్ నిషేధిస్తుంది. దేవుని బిడ్డలకు వీటితో సంబంధం లేదు. భవిష్యత్తును ఎరిగిన దేవుడు నీకు ఉంటే గనక భవిష్యత్తును గూర్చిన భయము అక్కర్లేదు. ఈ కడవరి దినాల్లో మూఢనమ్మకాలే శాస్త్రాలుగా వస్తాయని బైబిల్ ప్రవచనాలు చెబుతున్నాయి. మనము యేసు స్వరం మాత్రమే వినాలి. యేసు యొద్దకు మాత్రమే రావాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.